ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. హైదరాబాద్, వైజాగ్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని అత్యంత ముఖ్యమైన నగరాలు ఈ రెండు కూడా. హైదరాబాద్ ఏమో తెలంగాణ యొక్క క్యాపిటల్ గా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అదే క్యాపిటల్, బట్ విడిపోయిన తర్వాత అది తెలంగాణ క్యాపిటల్ అయితే అయింది. వైజాగ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ యొక్క క్యాపిటలా కాదనేది ఎవరికి పూర్తిగా తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ 3 రాజధానులు అనే పాయింట్లో ఎక్కువగా తిరుగుతోంది. దానికి సంబంధించిన కేసు ఇంకా సుప్రీంకోర్టులో నడుస్తోంది కాబట్టి ప్రస్తుతానికి దీని గురించి ఎవరో క్లారిటీ ఇవ్వలేరు. సెంట్రల్ గవర్నమెంట్ అయితే అమరావతి రాజధాని అని చెప్పింది. సో వైజాగ్ను ప్రస్తుతానికి అయితే ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కింద అనుకుందాం. ఎందుకంటే అంతకు ముందు కూడా అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు కూడా విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధాని అని చెప్పారు. ఎందుకంటే చాలా పెద్ద మొత్తంలో అమౌంట్ జనరేట్ అయ్యేది ఆంధ్రప్రదేశ్లో ఒక వైజాగ్ నుంచి మాత్రమే కాబట్టి. సో ఈరోజు ఈ వీడియోలో హైదరాబాద్కి వైజాగ్కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ని చాలా క్లియర్గా తెలియజేయబోతున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఇందులో నా పర్సనల్ ఒపీనియన్స్ కూడా ఉంటాయి. ఎందుకు అంటే నేను పుట్టి పెరిగింది వైజాగ్లో, 20 ఏళ్ల పాటు వైజాగ్లో ఉన్న తర్వాత 6 ఇయర్స్ హైదరాబాద్కి కెరియర్ కోసం వెళ్ళి మళ్ళీ రీసెంట్గా 2023 ఫిబ్రవరిలోనే వైజాగ్కి తిరిగి వచ్చేసాను. సో ఇప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ని వీటన్నిటిని కూడా కలుపుతూ స్టాటిస్టిక్స్ని కూడా చెబుతూ మీకు ఈ వీడియోలో చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో ఇంకెందుకు లేడు, లెట్స్ బిగిన్ అవర్ వీడియో. పాయింట్ నెంబర్ 1, ఏరియా పరంగా చూసుకుంటే హైదరాబాదే మనకి పెద్దగా కనిపిస్తుంది. ఎందుకు అంటే హైదరాబాద్ సిటీ ఏరియా 850 స్క్వేర్ కిలోమీటర్స్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా 7257 కిలోమీటర్స్, వైజాగ్ సిటీ ఏరియా 650 స్క్వేర్ కిలోమీటర్స్, వైజాగ్ మెట్రోపాలిటన్ రీజన్ ఏరియా 5573 స్క్వేర్ కిలోమీటర్స్. అండ్ ఇదంతా కూడా జిల్లాలు డివైడ్ కాక ముందే చెప్తున్నాను నేను. అప్పటి పరిస్థితులను బట్టే మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వైజాగ్ చివరన చాలా ప్రాంతాలు డెవలప్ అయ్యాయి అంటే అది వైజాగ్ కారణంగానే, హైదరాబాద్ ఊరి చివరన చాలా ప్రాంతాలు డెవలప్ అయ్యాయి అంటే అది హైదరాబాద్ కారణంగానే. సో అవన్నీ కూడా దాని కిందకే వస్తాయి కాబట్టి పాత క్యాలిక్యులేషన్స్ మాత్రమే చెప్తున్నాను. సో ఏరియా పరంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్ సిటీ వైజాగ్ కంటే ఒక 200 చదరపు కిలోమీటర్లు పెద్దగానే ఉంటుంది. సెకండ్ పాయింట్, పాపులేషన్ పరంగా చూసుకున్నా కూడా హైదరాబాద్లోనే చాలా ఎక్కువ ఉంటుంది. 2023కి అన్అఫీషియల్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం, ఎస్టిమేషన్స్ ప్రకారం హైదరాబాద్ యొక్క జనాభా 1,10,00,000 వరకు ఉంది. అదే వైజాగ్ పాపులేషన్ మనం చూసుకున్నట్టయితే 2023 ఎస్టిమేషన్స్ ప్రకారంగా 24 లక్షల నుంచి 25 లక్షల మధ్యలో ఉంది. అండ్ థర్డ్ పాయింట్, జీడిపి ప్రకారంగా చూసుకుంటే హైదరాబాద్ యొక్క జీడిపి $75 బిలియన్ గా ఉంది. అదే వైజాగ్ జీడిపిని చూసుకున్నట్టయితే $43.5 బిలియన్ గా ఉంది. నిజానికి 4వ వంతు పాపులేషన్ కూడా లేకపోయినప్పటికీ వైజాగ్లో ఇంత జీడిపి జనరేట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న కొన్ని ఇండస్ట్రీస్. దాని గురించి కూడా మనం ఫర్దర్గా మాట్లాడుకుందాం. బట్ ఇది చాలా మంచి విషయం అనే చెప్పాలి. ఫోర్త్ పాయింట్, టైప్ ఆఫ్ ల్యాండ్. అంటే ఎలాంటి టైప్ ఆఫ్ ల్యాండ్ ఉంటుంది. వైజాగ్లో ఏంటంటే కొండ ప్రాంతాలు చాలా ఎక్కువగా ఉండి మనుషులు నివసించడానికి తక్కువగానే ల్యాండ్ అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా వాటర్ స్కేర్సిటీ అనేది ఉండదు. ఎందుకంటే నేల కంప్లీట్గా మట్టి నేలే ఉంటుంది కాబట్టి. కానీ హైదరాబాద్లో నేల ఏంటంటే కొన్ని ఏరియాల్లో మట్టి నేలగా ఉంటుంది, కొన్ని ఏరియాల్లో మాత్రం కంప్లీట్గా కొండ నేలగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గచ్చిబౌలి, మణికొండ లాంటి ఏరియాలను తీసుకున్నట్టయితే ఆ ఏరియాలో అసలు వాటర్ అనేది ఏమాత్రం దొరకదు. నేను గచ్చిబౌలిలో 1 year 4 months ఉన్నాను. ఆ 1 year 4 months మ్యాక్సిమం 2 months మాత్రమే వాటర్ అయితే వచ్చాయి భూమి లోపల నుంచి. మిగతా 1 year 2 months కూడా ట్యాంకర్లతో నీళ్లు తెప్పించుకోవడమే పరిస్థితి అక్కడ. అయితే అలాగని హైదరాబాద్లో అన్ని ఏరియాల్లోనే అలాగే ఉంటుందని నేను చెప్పను. అంతకుముందు నేను మోతీనగర్లో ఉన్నాను, అంటే ఎస్ఆర్ నగర్ ఇవన్నీ దాటిన తర్వాత వస్తుంది. ఆ మోతీనగర్లో ఉన్నప్పుడు అటువంటి ప్రాబ్లం ఏమీ లేదు. భూమిలోంచి చాలా అద్భుతమైన వాటర్ అయితే వచ్చేవి. సో కొన్ని ఏరియాల్లో చాలా మంచి ల్యాండ్ ఉంటుంది, కానీ కొన్ని ఏరియాల్లో మాత్రం ఇటువంటి కొండ నేల ఉంటుంది. దాని కారణంగా వాటర్ అనేది అసలు ఏమాత్రం దొరకదు ఆ ప్రాంతంలో. బట్ వైజాగ్లో అలాంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాలలో 95% ఆఫ్ ప్లేసెస్లో భూమిలోంచి చాలా మంచి వాటర్ అయితే వస్తుంది. కొన్ని ఏరియాస్లో మాత్రమే ఈ మధ్య కాలంలో భూమిలోంచి ఉప్పు నీరు వస్తుంది అంటున్నారు. కొన్ని చోట్ల పెద్ద అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉండడం వల్ల వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంత వాటర్ రావట్లేదు భూమి లోపల నుంచి అని చెబుతున్నారు. బట్ అది కూడా చాలా తక్కువ ప్రాంతాల్లో మాత్రమే ఉంటుంది. పాయింట్ నెంబర్ 5, డెవలప్మెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది. హైదరాబాద్ డెవలప్మెంట్ మనం చూసుకున్నట్టయితే నిజాం ప్రభుత్వం కాలం నుంచి కూడా దాని యొక్క డెవలప్మెంట్ చాలా అద్భుతంగా కొనసాగుతూ ఉంటుంది. ఎందుకంటే అప్పట్లో వాళ్ళు హైదరాబాద్ని ట్రేడింగ్కి మేజర్ ఏరియాగా ఉపయోగించేవారు. ఎందుకంటే అది సెంటర్లో ఉంటుంది కదా సౌత్ ఇండియాకి. దాని కారణంగా చాలా బాగా అప్పట్లోనే ట్రేడింగ్కి పేరు తెచ్చుకున్న సిటీగా మారింది. అండ్ ట్రేడింగ్ ఎప్పుడైతే ఎక్కువ జరుగుతూ ఉంటుందో ఆటోమేటిక్గా బిజినెస్ జరుగుతూ ఉంటుంది, ప్రజలు రావడం పెరుగుతూ ఉంటుంది, అండ్ దానికి తగ్గట్టుగా అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. సో అలా డెవలప్మెంట్ అనేది అప్పటి నుంచి స్టార్ట్ అయింది. బట్ వైజాగ్ డెవలప్మెంట్ చూసుకున్నట్టయితే బ్రిటిషర్ల కాలంలో కొంచెం పెరిగింది వైజాగ్ డెవలప్మెంట్. అంతకుముందు అంతగా డెవలప్ అవ్వలేదు. కానీ బ్రిటిషర్లు వైజాగ్ని ఎందుకు డెవలప్ చేశారంటే వాళ్ళకి కోస్టల్ ఏరియాస్ కావాల్సి ఉంటుంది. వాళ్ళు యుద్ధాలు చేసుకోవడానికి, వాళ్ళకి సంబంధించిన యుద్ధాల వెహికల్స్ని కానీ యుద్ధాలకు సైనికుల్ని కానీ వీళ్ళందరినీ కూడా ట్రాన్స్పోర్ట్ చేయడానికి కోస్టల్ ఏరియాస్ చాలా ఇంపార్టెంట్. అందుకని వాళ్ళు వైజాగ్ని చాలా వరకు డెవలప్ చేశారు.
అంటే నేను అంటుంది అప్పుడు జరిగిన దాంట్లో చాలా వరకు వాళ్ళు చేశారు అని చెప్తున్నాను నేను. బట్ ఆ తర్వాత ఆటోమేటిక్గా అదే డెవలప్ అవుతూ వచ్చింది. కానీ కంపారిటివ్లీ హైదరాబాద్ వైజాగ్ కంటే కొంచెం ముందు నుంచే డెవలప్మెంట్ అయితే చూడడం మొదలుపెట్టింది. అండ్ నెక్స్ట్ పాయింట్ ఇండస్ట్రీస్ విషయానికి వచ్చినట్టయితే రెండు ప్రాంతాల్లోని కూడా ఇండస్ట్రీస్ చాలా ఎక్కువే ఉన్నాయి. వైజాగ్లోని ఎక్కువగానే ఇండస్ట్రీస్ ఉన్నాయి, హైదరాబాద్లో కూడా ఎక్కువగానే ఇండస్ట్రీస్ ఉన్నాయి. వైజాగ్లో స్టీల్ ప్లాంట్ కానీ, హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ కానీ, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ కానీ, ఎన్టీపీసీ కానీ, భారత్ హెవీ ప్లేట్స్ అండ్ విజిల్స్ కానీ, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ, ఇలా చాలానే ఉన్నాయి. అంతేకాకుండా గాజువాక ఇండస్ట్రియల్ జోన్ ఉంది, తర్వాత కోర్మన్పాలెం దగ్గర కూడా సెజ్ ఉంది, ఇలా కొన్ని ఉన్నాయి. పరవాడలో కూడా ఫార్మా ఇండస్ట్రీ ఉంది, చాలా పెద్దగా ఉంటుంది అది కూడా. ఇంకా హైదరాబాద్ విషయానికి వచ్చినట్టయితే అక్కడ కూడా చాలా మంచి ఇండస్ట్రీస్ అయితే ఉన్నాయి. BHEL ఉంది, ECIL ఉంది, తర్వాత ఫార్మాక్యూటికల్ సెక్టార్స్లో చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి. అక్కడ మెయిన్ పెద్ద పెద్ద వ్యాలీస్ ఉన్నాయి, పెద్ద పెద్ద సెజ్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా అక్కడ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా వచ్చిన కొన్ని వ్యాక్సిన్లు కూడా అక్కడ నుంచే వచ్చాయి. అండ్ ఇవన్నీ కూడా ఆ ప్రాంతాన్ని చాలా అంటే చాలా ముఖ్యమైన ప్రాంతంగా మారుస్తాయి. సో ఫార్మాక్యూటికల్ సెక్టార్లో అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కూడా చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. అండ్ అక్కడ కూడా చాలా ఇండస్ట్రియల్ జోన్స్ ఉన్నాయి, జీడిమెట్ల దగ్గర కానీ లేదంటే వేరే ఏరియాస్లో కానీ. ఇంకా సెజ్ల విషయానికి వచ్చినట్టయితే అక్కడ చాలా అంటే చాలా ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ సెజ్లు కూడా ఉన్నాయి. సో ఇండస్ట్రియల్ పరంగా ఆల్మోస్ట్ రెండు సిటీస్ ఈక్వల్గానే ఉన్నాయని చెప్పాలి. నెక్స్ట్ ఐటీ కంపెనీస్ విషయంలో అయితే హైదరాబాద్ని మనం ఇంకా కంపేర్ చేయక్కర్లేదు వైజాగ్తో. ఎందుకంటే హైదరాబాద్లో వేల సంఖ్యలో ఐటీ కంపెనీస్ ఉన్నాయి. సో వాటి కారణంగా వాళ్ళకి చాలా పెద్ద మొత్తంలో ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సర్వీస్ సెక్టార్లో హైదరాబాద్ టాప్ పొజిషన్లో ఉంది. సో డెఫినెట్గా ఈ విభాగంలో హైదరాబాదే టాప్లో ఉంటుంది. వైజాగ్లో కూడా కొన్ని ఐటీ కంపెనీస్ ఉన్నాయి. రుషికొండ దగ్గర ఉన్న ఐటీ సెజ్లో కానీ, సత్యం జంక్షన్ దగ్గర కానీ కొన్ని చోట్ల ఐటీ కంపెనీస్ ఉన్నాయి. బట్ కంపేర్డ్ టు హైదరాబాద్ చాలా అంటే చాలా తక్కువ. అంటే ఇక్కడ ఐటీ కంపెనీస్ని బేస్ చేసుకొని మనం కెరియర్ని డెవలప్ చేసుకుందాం, కెరియర్ని గ్రోత్ చేసుకుందాం అంటే కుదరదు. హైదరాబాద్లో అయితే ఆ ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా గ్రోత్ ఉంటుంది. ఐటీ కంపెనీల గురించి తెలిసిందే కదా, ఒకటే కంపెనీలో పనిచేస్తే గ్రోత్ ఉండదు, శాలరీలు పెరగవు. ఆ కంపెనీని మారితే అప్పుడు గ్రోత్ వస్తుంది. అలా మారాలి అంటే వైజాగ్లో పెద్ద ఆప్షన్స్ లేవు, హైదరాబాద్లో చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ పాయింట్ సిటీ యొక్క ఎక్స్పాన్షన్ క్యాపబిలిటీ. హైదరాబాద్ విషయానికి వచ్చినట్టయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, ఎంతవరకైనా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ మ్యాక్సిమం అంతా కూడా బ్యారన్ ల్యాండ్సే ఉంటాయి. ఒకవేళ ఎక్కడైనా ఉన్నా కూడా చిన్న చిన్న కొండలు లాంటివి ఉంటాయి తప్ప పెద్ద పెద్ద కొండలు అయితే మనకి ఏమీ కనబడవు. ఒకవేళ వాటిని తీసేసినా కూడా హైదరాబాద్కి వచ్చే డ్యామేజ్ అయితే ఏమీ లేదు కాబట్టి వాటన్నింటినీ కూడా ఈజీగా తీసేసుకుంటూ హ్యాపీగా హైదరాబాద్ని ఎంతవరకు కావాలంటే అంతవరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అదే వైజాగ్ని మనం కంపేర్ చేసినట్టయితే వైజాగ్లో ఎక్స్పాన్షన్కి చాలా తక్కువ స్కోప్ ఉంది. మీరు గమనించినట్టయితే వైజాగ్లో ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి. దాని కారణంగా కొండలు చాలా ఎక్కువ కనబడుతూ ఉంటాయి వైజాగ్లో. అవే ఎక్కువ ప్లేస్ను ఆక్యుపై చేసేస్తాయి కూడా. కానీ ఆ ఈస్టర్న్ ఘాట్స్, ఆ కొండలు ఉండడం వల్లే వైజాగ్ సేఫ్గా ఉంది. అంటే తుఫాన్లు కానీ, సముద్రం నుంచి వచ్చే కరెంట్స్ కానీ, వీటన్నిటి నుంచి కూడా ఆ కొండలు, ఆ ఈస్టర్న్ ఘాట్సే మనల్ని కాపాడుతూ ఉంటాయి. అవి కనుక లేకపోయినట్టయితే వైజాగ్ కంప్లీట్గా నాశనం అయిపోతుంది. ఈ పాటికి ఎన్నో తుఫాన్లు, ఎన్నో సునామీలు వచ్చి ఎప్పుడో నాశనం అయిపోయేది కూడా. అవి న్యాచురల్గా మనల్ని కాపాడుతూ వస్తున్నాయి. కానీ దానివల్ల ఏంటంటే మనం ఎక్స్పాండ్ చేయలేము. అండ్ మరొక వైపు బీచ్ ఉంది వైజాగ్కి. దాని కారణంగా ఎక్స్పాండ్ చేయడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఒకవైపు కొండలు, ఒకవైపు బీచ్ ఉండి కేవలం రెండు వైపులు మాత్రమే మనకి ఎక్స్పాన్షన్కి అవకాశం ఉంది. అది కూడా చాలా వరకు గ్రీన్ ల్యాండ్సే ఉంటాయి. అండ్ దాంట్లో కూడా మధ్యలో కొన్ని చోట్ల కొండలు తగులుతూ ఉంటాయి. ఇలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఎక్స్పాన్షన్కి కొంచెం అవకాశాలు తక్కువే అని చెప్పాలి వైజాగ్లో. అండ్ నెక్స్ట్ పాయింట్ ఫుడ్ విషయానికి వచ్చినట్టయితే హైదరాబాద్లో చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. అండ్ మెయిన్గా హైదరాబాద్ చాలా రకాల ఫుడ్ ఐటమ్స్కి ఫేమస్ కూడా. హైదరాబాద్ దమ్ బిర్యానీకి కానీ, హలీంకి కానీ, ఇరానీ చాయ్కి కానీ, వీటన్నిటికీ కూడా హైదరాబాద్ చాలా ఫేమస్. ఇదే కాకుండా హైదరాబాద్లో చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి. అదే వైజాగ్ విషయానికి వచ్చినట్టయితే వైజాగ్లో అంత పాపులర్ ఫుడ్ ఐటమ్స్ ఏమీ లేవు. కాకపోతే మాడుగుల హల్వా బాగా ఫేమస్. కాకపోతే ఇప్పుడు మాడుగులని అనకాపల్లి డిస్ట్రిక్ట్, అది అనకాపల్లిని సెపరేట్ జిల్లా చేశారు కాబట్టి అది ఇక్కడికి రాదు. కానీ బట్ ఒకప్పటి నుంచి కూడా చాలా ఫేమసే కాబట్టి మాడుగుల హల్వా అనేది వైజాగ్కి ఒక పాపులర్ ఫుడ్ ఐటమ్గా చెప్పుకోవచ్చు. అండ్ వైజాగ్లో కూడా చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి. కానీ కంపారిటివ్లీ హైదరాబాద్ ఫుడ్ ఐటమ్స్ యొక్క టేస్ట్ అనేది వైజాగ్ ఫుడ్ ఐటమ్స్కి అసలు ఏమాత్రం మ్యాచ్ అవ్వదు. అంటే ఒకవేళ మీరు డైరెక్ట్గా వైజాగ్లోనే ఉండి వైజాగ్ ఫుడ్నే మొదటి నుంచి తింటున్నట్టయితే మీకు ఏమనిపించదు, అది బాగుంది అనిపిస్తుంది. కానీ మీరు ఒకవేళ హైదరాబాద్ ఫుడ్ని కనుక తిని, హైదరాబాద్లో మటన్ బిర్యానీని, చికెన్ బిర్యానీ కనుక తిని వైజాగ్ వచ్చి ఆ మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ మళ్ళీ ఇక్కడ తింటే అసలు ఏమాత్రం నచ్చదు. అంటే నాకు నచ్చట్లేదు ఇక్కడ, అది నా పర్సనల్ ఒపీనియన్. హైదరాబాద్ మెరీడియన్ మటన్ బిర్యానీ, పిస్తా హౌస్ జాఫ్రానీ దమ్ బిర్యానీ, నవాబ్స్ రెస్టారెంట్ జాఫ్రానీ మటన్ స్పెషల్ బిర్యానీ, అబ్బా చెప్పుకుంటే పోతే బోల్డ్ ఉంటాయి అక్కడ.
బట్ స్టిల్ వైజాగ్లో కూడా కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే ఉంటాయి. ఇన్ఫాక్ట్ ఇక్కడ వాసన పోలి అనే ఒక రకమైన ఇడ్లీ కూడా బాగా ఫేమస్. ఎందుకంటే ఈ వాసన పోలి గురించి ఒకసారి ప్రధానమంత్రి కూడా మాట్లాడడం జరిగింది, నరేంద్ర మోడీ గారు. అంటే ఇది ఒక మిల్లెట్ ఇడ్లీ, రాగి ఇడ్లీ, ఇలాగా హెల్తీ ఇడ్లీ అనమాట. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది, దాని కుకింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది నార్మల్ ఇడ్లీలా కాకుండా. సో ఇది కూడా కొంచెం ఫేమస్. అండ్ ఇలా కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. బట్ కంపారిటివ్లీ హైదరాబాద్లో దొరికినన్ని వైడ్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అయితే మాత్రం ఇక్కడ దొరకదు. వైజాగ్లో సీ ఫుడ్ చాలా పాపులర్. కాకపోతే ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ చాలా ఈజీ అయిపోయింది కాబట్టి హైదరాబాద్ కూడా అదే కైండ్ ఆఫ్ ఫుడ్ అయితే వస్తుంది. సో అక్కడ సీ ఫుడ్ కూడా చాలా ఈజీగా దొరికేస్తుంది. ఒక్కటైతే వాస్తవం అబ్బా, వైజాగ్లో చికెన్ చాలా బాగుంటుంది. హైదరాబాద్లో చికెన్ అంత గొప్పగా ఏమీ ఉండదు. కానీ హైదరాబాద్లో దొరికినంత బెస్ట్ మటన్ ఎక్కడా దొరకదు. అంటే నాకు అనిపించింది. వైజాగ్లో నేను చాలా చోట్ల మటన్ తిన్నాను వచ్చినప్పటి నుంచి, అసలు ఎక్కడా బాగాలేదు. ఈవెన్ బయట షాపుల్లో అమ్మే దగ్గర కూడా అంత గొప్పగా లేదు మటన్. అదేంటో అర్థం కావట్లేదు. పోనీ ఇంట్లో వండుకుందాం ఉన్నాయి. హైదరాబాద్ మాత్రం బెస్ట్ మటన్ అసలు. సో లీవ్ అబౌట్ ద ఫుడ్. ఇంకా నెక్స్ట్ పాయింట్ న్యాచురల్ అట్రాక్షన్స్. న్యాచురల్ అట్రాక్షన్స్ విషయానికి వచ్చినట్టయితే వైజాగే టాప్లో ఉంటుంది. ఎందుకంటే వైజాగ్లో ఉన్న ఆర్కే బీచ్ కానీ, లేదంటే మిగతా బీచెస్ కానీ, అంటే రుషికొండ బీచ్, సాగర్ నగర్ బీచ్, తర్వాత యారాడ బీచ్, భీమిలి బీచ్, చాలా బీచెస్ ఉన్నాయి. చెప్పాలి అంటే వైజాగ్ని కూడా డెవలప్ చేయాలి అనుకుంటే గోవాలో డెవలప్ చేయొచ్చు, ఒక్క లిక్కర్ పాయింట్లో తప్ప. అంటే ఆ బీచెస్ పరంగా చెప్తున్నాను నేను. అంటే గోవాలో ఎలా ఉంటుందంటే, నేను గోవా కూడా వెళ్ళాను కాబట్టి చెప్తున్నా. అక్కడ క్యాలంగుడ్ బీచ్ కానీ, బాగా బీచ్ కానీ, వీటిలో ఏంటంటే బీచ్లోనే ఇసుక మీదే బెడ్స్ ఉంటాయి, చైర్స్ ఉంటాయి, టేబుల్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అక్కడ కూర్చొని ఈ ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ వైజాగ్ బీచ్లో ఏంటంటే ఆర్కే బీచ్లో ఆ ఫిష్, ఆ సీ ఫుడ్ ఇవన్నీ అమ్ముతారు. కానీ అది కూడా అంత కంఫర్ట్ ఉండదు. అక్కడ అలా కాదు, చాలా డిఫరెంట్గా ఉంటుంది. డెవలప్ చేయాలనుకుంటే అలా డెవలప్ చేయొచ్చు, చాలా బాగుంటుంది కూడా అది. అండ్ ఆ తర్వాత కైలాసగిరి కానీ, ఉడా పార్క్ కానీ, తెన్నేటి పార్క్ కానీ, ఇవన్నీ కూడా పేరుకి పార్కులు అయినా కూడా అవన్నీ న్యాచురల్ అట్రాక్షన్సే. ఎందుకంటే వాటికి బీచ్ అనేది కనెక్టింగ్గా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి వాటి వ్యూస్ అన్నీ కూడా. హైదరాబాద్లో న్యాచురల్ అట్రాక్షన్స్ చాలా అంటే చాలా తక్కువ. హుస్సేన్ సాగర్ అసలు బేసిక్గా న్యాచురల్ అట్రాక్షనే కాదు. ఎందుకంటే అది చాలా వరకు పొల్యూట్ అయిపోయింది. కొన్ని ఏరియాస్లో చాలా స్మెల్ వస్తుంటుంది. పోనీ కొన్ని ఏరియాస్లో బాగానే ఉంటుంది కదా అనుకున్నా కూడా ఆ ఏరియాస్లో కూడా మనకి రిలాక్స్ అవ్వడానికి ఏమి ఉండదు. అక్కడ కూర్చోవడానికి కానీ, అక్కడ రిలాక్స్ అవ్వడానికి కానీ ఏమి ఉండదు. జస్ట్ నుంచోవడం, కొన్ని ఫోటోలు దిగడం అన్నట్టు ఉంటుంది. ఆ లుంబిని పార్క్లోకి వెళ్ళి దాని ద్వారా మనం బోటింగ్ చేయొచ్చు. అది చాలా బాగుంటుంది. బుద్ధుడి వరకు వెళ్ళడం అనేది చాలా బాగుంటుంది. అది న్యాచురల్ అట్రాక్షన్ పరంగా బాగానే అనిపిస్తుంది. ఈ మధ్య గండిపేట పార్క్ను కూడా స్టార్ట్ చేశారు, లేక్ పార్క్. ఆ పార్క్ కూడా బాగానే ఉంటుంది. కానీ కంపారిటివ్లీ హైదరాబాద్లో వైజాగ్తో కంపేర్ చేస్తే న్యాచురల్ అట్రాక్షన్స్ చాలా తక్కువ. సో నేచర్ని ఇష్టపడే వాళ్ళు అయితే డెఫినెట్గా వైజాగ్లో ఎక్కువ ప్లేసెస్ అయితే ఉంటాయి వాళ్ళకైతే. అండ్ తర్వాత పాయింట్ హిస్టారికల్ ప్లేసెస్. హిస్టారికల్ ప్లేసెస్ విషయానికి వచ్చినట్టయితే వైజాగ్ అంటే హైదరాబాద్ ఒక 2 స్టెప్స్ పైనే ఉంటుంది. అంటే చార్మినార్ కానీ, గోల్కొండ కోట కానీ, తర్వాత ఎన్నో పురాతన కాలం నాటి ప్యాలెస్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా అంటే చాలా అద్భుతమైన హిస్టారికల్ ప్లేసెస్. వాటి పరంగా చూసుకుంటే హైదరాబాదే టాప్లో ఉంటుంది. వైజాగ్లో కూడా కొన్ని హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి. బీచ్ దగ్గర ఉన్న స్తూపం కానీ, మినీ తాజ్మహల్ అని పిలువబడే ఒక చిన్న సమాధి లాంటిది కానీ, లేదంటే ఎక్కడో దూరంగా ఉన్న బౌద్ధులకి సంబంధించిన కట్టడాలు కానీ, ఇవన్నీ కూడా హిస్టారికల్ ప్లేసెసే. కానీ వీటిలో ఒక్కటి కూడా పాపులర్ కాదు. హైదరాబాద్లో ఉన్న వాటి అంత పాపులర్ అస్సలు కాదు. సో అందువల్ల ఏంటంటే వీటిని హిస్టారికల్ ప్లేసెస్గా మ్యాక్సిమం కన్సిడర్ చేయలేం. హిస్టారికల్ ప్లేసెస్ అంటే టూరిస్టులు ఎక్కువగా తెలుసుకొని వాటిని విజిట్ చేయగలగాలి. అలా చేయడం అనేది ఇక్కడ చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి, అంటే ఎక్కువగా తెలియదు కూడా. తెలిస్తే విజిట్ చేస్తారేమో, కానీ తెలియదు కాబట్టి దాని కారణంగా ఇవి చాలా తక్కువ పాయింట్స్ని స్కోర్ చేస్తాయి. కాబట్టి కంపారిటివ్లీ హిస్టారికల్ ప్లేసెస్ పరంగా హైదరాబాదే పైన అయితే ఉంటుంది. ఆ తర్వాత పాయింట్ మూవీస్. అంటే థియేటర్స్ ఎన్ని ఉంటాయి అండ్ వాటిలో ఫీచర్స్, ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, వీటిని కనుక కంపేర్ చేసినట్టయితే హైదరాబాదే టాప్లో ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్లో మాల్స్ ఎక్కువ, మల్టీప్లెక్స్లు ఎక్కువ. దాని కారణంగా అక్కడ సినిమా థియేటర్స్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ అంతేకాకుండా అందులో ఫెసిలిటీస్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. నేను చాలా థియేటర్స్ని విజిట్ చేశాను. నేను ప్రసాద్ మల్టీప్లెక్స్ని విజిట్ చేశాను. అది మరీ అంత పాష్గా ఏమీ ఉండదు, కాకపోతే మంచి టైమింగ్స్తో ఉంటాయి అండ్ సిటీ సెంటర్లో ఉంటుంది. దాని కారణంగా ఏంటంటే చాలా మంచి కంఫర్ట్ ఉంటుంది. అండ్ థియేటర్స్ కూడా మంచి సౌండ్ సిస్టమ్, మంచి సీటింగ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అది కూడా బాగానే ఉంటుంది. అండ్ పీవీఆర్లు అయితే అక్కడ లెక్కలేనన్ని ఉంటాయి. ఒక్క పంజాగుట్ట ఏరియాలోనే పీవీఆర్ ఇర్రమంజిలు, పీవీఆర్ నెక్స్ట్ గిలీరియా, పీవీఆర్ పంజాగుట్ట 3 మాల్స్ ఉండి పీవీఆర్లు ఉంటాయి వాటిల్లో. అండ్ సిటీలో చాలా చోట్ల ఉంటాయి. పీవీఆర్ ఇనార్బిట్ ఉంటుంది, పీవీఆర్ ప్రిస్టన్ ప్రైమ్ ఉంటుంది, పీవీఆర్ నెక్స్ట్ గిలీరియా ఉంటుంది, తర్వాత పీవీఆర్ ఎట్రియం మాల్ ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇది మాత్రమే కాకుండా ఏఎంబి మాల్ కూడా ఉంది, ఏఎంబి మహేష్ బాబు గారిది. అది చాలా అంటే చాలా లగ్జరియస్గా ఉంటుంది. దాని లైటింగు, దాని సీటింగు, దాని సౌండ్ సిస్టమ్, బేసిక్గా అందరూ కూడా బెస్ట్ సౌండ్ సిస్టమ్ కింద హైదరాబాద్లో సజెస్ట్ చేసే థియేటర్స్ చాలానే ఉంటాయి. కానీ నన్ను అడిగితే ఏఎంబిలో స్క్రీన్ 1 ఉంటుంది. దాని యొక్క సౌండ్ సిస్టమ్ టాప్ క్లాస్. అసలు
దాన్ని మించిన సౌండ్ సిస్టమ్ నేను ఇంకెక్కడ చూడలే. అండ్ ప్రసాద్లో స్క్రీన్ 6లో రీసెంట్గా PCX టెక్నాలజీ పెట్టిన తర్వాత 3D సినిమాలు చూడడానికి అది బెస్ట్ స్క్రీన్ అనిపించింది. థియేటర్స్ చాలా బాగుంటాయి, వాటి మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఓవరాల్గా హైదరాబాద్ థియేటర్స్ పరంగా టాప్లో ఉంటుంది. ఎందుకంటే వైజాగ్లో కూడా చాలా థియేటర్స్ ఉన్నాయి, కాకపోతే హైదరాబాద్తో కంపేర్ చేసినట్టయితే చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ PVRలు లేవు, తర్వాత మల్టీప్లెక్స్లు కూడా తక్కువే ఉన్నాయి, ఐనాక్స్లు ఉన్నాయి. వాటిని కూడా కొంచెం ప్రాపర్గా మెయింటైన్ చేస్తే బాగుంది అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంకా తర్వాత సింగిల్ స్క్రీన్ థియేటర్స్ విషయానికి వచ్చినట్టయితే అసలు చెప్పక్కర్లే. హైదరాబాద్లో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కూడా చాలా వరకు బాగుంటాయి. అండ్ అక్కడ కూడా వాష్రూమ్స్ కానీ అవన్నీ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేయబడుతూ ఉంటాయి. కానీ ఇక్కడ సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో నేను చూసిన చాలా థియేటర్స్లో మెయింటెనెన్స్ అనేది అసలు బాగాలేదు. కొన్ని థియేటర్స్లో బాగుంది, కానీ వైజాగ్లో మాత్రం మెలోడీ థియేటర్లో సౌండ్ సిస్టమ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ సీటింగ్ కానీ, స్క్రీనింగ్ కానీ, మెయింటెనెన్స్ కానీ మొత్తం అంతా కూడా చాలా బాగా అనిపించింది. నాకు వైజాగ్లో చాలా బాగా నచ్చిన థియేటర్ అయితే మాత్రం మెలోడీ అని చెప్తా. అంటే పోటీ పడేంత స్థాయిలో ఉంది, అక్కడ ఉన్న మల్టీప్లెక్స్లతో పోటీ పడేంత స్థాయిలో ఇక్కడ మెలోడీ థియేటర్ అయితే ఉంది. దాన్ని ఇంకా బాగా హ్యాండిల్ చేసుకుంటూ, ఇంకా త్వరగా షోస్ వేసుకుంటూ దాన్ని ఇంకా బాగా డెవలప్ చేసుకోవచ్చు. జగదాంబలో వాటిల్లో సౌండ్ సిస్టమ్ బాగానే ఉంటుంది, కానీ థియేటర్ మెయింటెనెన్స్, సీటింగ్, వాష్రూమ్స్ ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటాయి. అండ్ పార్కింగ్ కూడా అంత గొప్పగా ఉండదు. సో మెయింటెనెన్స్ పరంగా వాటి పరంగా కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా మూవీస్ పరంగా హైదరాబాదే టాప్లో ఉంటుంది. ఇంకా తర్వాత ఎంటర్టైన్మెంట్ జోన్స్. హైదరాబాద్లో ఎంటర్టైన్మెంట్ జోన్స్ చాలానే ఉంటాయి. అంటే జలవిహార్ కానీ, స్నో వరల్డ్ కానీ, వండర్లా కానీ ఇంకా చాలానే ఉంటాయి అక్కడ ఎంటర్టైన్మెంట్ జోన్స్. వైజాగ్లో ఏంటంటే రీసెంట్గా వాటర్ వరల్డ్ ఒకటి ఓపెన్ చేశారు. ఎగ్జిబిషన్స్ అనేది ఎక్కడైనా కామనే. ఇంక ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఏషియాలోని అతిపెద్ద ఎగ్జిబిషన్ నాంపల్లిలో పెడతారు. కొన్నిసార్లు సంవత్సరానికి ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి పెడతారు. లాస్ట్ ఇయర్ పెట్టారు కూడా. సో అలాగా ఎగ్జిబిషన్స్ అనేవి ఎక్కడైనా కామన్గా జరుగుతూ ఉంటాయి. ఆ అండర్ వాటర్ ఎక్వేరియంని హైదరాబాద్లో కూడా కడుతున్నారు. సో ఈ ఎంటర్టైన్మెంట్ జోన్స్ పరంగా చూసుకున్నా కూడా హైదరాబాద్ ఒక స్టెప్ పైన అయితే ఉంటుంది. తర్వాత ట్రాఫిక్ విషయానికి వచ్చినట్టయితే వైజాగ్ టాప్లో ఉంటుంది. ఎందుకంటే వైజాగ్లో అసలు ఎక్కడా కూడా మీకు ట్రాఫిక్ అనేది ఎక్కువ కనబడదు. ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే కనబడుతుంది. ఆ శీలానగర్ దగ్గర, తర్వాత NAD ఫ్లైఓవర్ దగ్గర కొన్ని చోట్ల మాత్రమే కనబడుతుంది. అది కూడా పీక్స్ టైంలో కొంత ట్రాఫిక్ మాత్రమే కనబడుతుంది. తాటిచెట్లపాలెం జంక్షన్ దగ్గర, ఓర్వశీ జంక్షన్ దగ్గర ఇలాంటి కొన్ని చోట్ల కనబడుతుంది. తర్వాత మద్దిలపాలెం, ఇసుక తోట ఇలాంటి ఏరియాలో కూడా లైట్ ట్రాఫిక్ అయితే ఉంటుంది. బట్ మనం మూవ్ అయిపోవచ్చు. మనం ఎక్కడా కూడా పావు గంట సేపు ఆగిపోయే పని అయితే ఉండదు. కానీ హైదరాబాద్ అలా కాదు. ట్రాఫిక్ అమ్మ బాబోయ్ చుక్కలు చూస్తావు. ఒకరోజు నేను అమీర్పేట్ జంక్షన్ దగ్గర ఉన్న సత్యం జంక్షన్ ఉంటుంది, అక్కడ నుంచి గచ్చిబౌలికి క్యాబ్ బుక్ చేసుకుంటే డిస్టెన్స్ 13 కిలోమీటర్లు ఎంత ఉంటుంది. ఆ 13 కిలోమీటర్లు రావడానికి నాకు పట్టిన టైం 1:23 నిమిషాలు. అంతసేపు కారులో కూర్చోవడానికి నాకు చిరాకేసింది ఆ టైంలో. కానీ తప్పదు, వేరే ఆప్షన్ కూడా లేదు, నాకు అలాగే ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ ట్రాఫిక్ అలాగే ఉంటుంది. వైజాగ్లో అలా కాదు. నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా ఈజీగా వెళ్ళిపోతున్నాను. మొన్న రీసెంట్గా కూడా STPL థియేటర్ శీలానగర్ ఉంది, దానికి వెళ్ళాలనుకున్నాను. నేను 20 మినిట్స్లో వెళ్ళిపోయాను నేను సిటీలోంచి. అది డిస్టెన్స్ కూడా 13 కిలోమీటర్లు ఉంది. ఆ 13 కిలోమీటర్లకు నేను ఇక్కడ చూడండి ఎంత టైం తీసుకున్నా, 20 నిమిషాలు వెళ్ళిపోయాను. అదే అక్కడైతే 1:20 నిమిషాలు పట్టింది. సో చాలా హ్యూజ్ ట్రాఫిక్ అయితే ఉంటుంది, అదైతే మాత్రం క్లియర్గా చెప్పొచ్చు. హైదరాబాద్లో రోజు బతకాలి అంటే మాత్రం, రోజు బయటికి వెళ్ళి తిరగాలి, ఇవన్నీ చేయాలంటే మాత్రం చాలా కష్టంతో కూడుకున్న పనే. చేతులు నొప్పెట్టేస్తాయి. రాత్రి ఇంటికి వచ్చి చేతులకి కాళ్ళకి మసాజ్ చేసుకోవాల్సి ఉంటుంది, అంత నొప్పెడుతుంది. అంటే రోజు తిరిగే వాళ్ళ పరిస్థితి అలా ఉంటుందని చెప్తున్నాను నేను. నెక్స్ట్ పాయింట్, రోడ్ నెట్వర్క్ అండ్ ఫ్లైఓవర్స్. రోడ్ నెట్వర్క్ అండ్ ఫ్లైఓవర్స్ విషయానికి వచ్చినట్టయితే హైదరాబాదే టాప్లో ఉంటుంది. ఎందుకంటే వైజాగ్లో 2 ఫ్లైఓవర్స్ ఉన్నాయి. ఒకటేమో అంటే సిటీలో చెప్తున్నాను నేను, ఒకటేమో తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఇంకోటి NAD ఫ్లైఓవర్. ఈ 2 ఫ్లైఓవర్సే ఉన్నాయి. హైదరాబాద్లో అలా కాదు, చాలా ఫ్లైఓవర్స్ ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్గా ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. దాంట్లో భాగంగా హైదరాబాద్లో ఎక్కడ ట్రాఫిక్ ఉంటే అక్కడ ఒక ఫ్లైఓవర్ వేసేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే రీసెంట్ టైమ్స్లోనే ఒక 15-20 ఫ్లైఓవర్లు ఓపెన్ అయ్యాయి హైదరాబాద్లో. దానివల్ల ట్రాఫిక్ చాలా ఈజీగా ఫ్లో అవుతుంది కొన్ని ఏరియాస్లో. సో బాగుంది. ఫ్లైఓవర్ నెట్వర్క్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ రోడ్ నెట్వర్క్ కూడా చాలా ఎక్కువ. ఎందుకంటే సిటీ చాలా పెద్దది కాబట్టి రోడ్ నెట్వర్క్ కూడా చాలా ఎక్కువగా ఎక్స్టెండ్ అయింది. అండ్ చాలా చోట్ల రోడ్ కూడా చాలా బాగుంటుంది. అంటే హైదరాబాద్ సిటీలో ఒక 80% ఆఫ్ రోడ్స్ చాలా బాగుంటాయని చెప్పాలి. వైజాగ్ సిటీలో నేను కంపేర్ చేసింది ఏంటంటే ఒక 60% ఆఫ్ రోడ్స్ అయితే బాగుంటాయి. మిగతా 40% రోడ్స్ అయితే కొంచెం జర్నీ చేయడానికి ఇబ్బందిగానే ఉంటాయి. ఇంకా తర్వాత ట్రాన్స్పోర్టేషన్ మెథడ్స్ విషయానికి వచ్చినట్టయితే వైజాగ్ అన్ని వైపుల నుంచి కనెక్ట్ అవ్వడానికి స్కోప్ ఉంది. అంటే రోడ్ నెట్వర్క్ ఉంది, రైల్ నెట్వర్క్ ఉంది, ఎయిర్ నెట్వర్క్ ఉంది, సీ నెట్వర్క్ కూడా ఉంది. కానీ హైదరాబాద్కి 3 నెట్వర్క్స్ మాత్రమే ఉన్నాయి, సీ నెట్వర్క్ అయితే లేదు. అండ్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వైజాగ్తో కంపేర్ చేసినట్టయితే కొంచెం పెద్ద ఎయిర్పోర్ట్ కూడా. అండ్ వైజాగ్లో భోగాపురం దగ్గర ఎయిర్పోర్ట్ కడతామని చెప్తున్నారు. అది ఇంకా వర్క్స్ అయితే స్టార్ట్ అవ్వలేదు. అది స్టార్ట్ అయ్యి ఆ ఎయిర్పోర్ట్ కనుక అందుబాటులోకి వచ్చినట్టయితే ఆబ్వియస్లీ వైజాగ్ ఎయిర్పోర్ట్ కూడా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఈక్వల్ అవుతుంది. బట్ అది ఎప్పటికి అవుతుంది అనేది మనకైతే తెలియదు.
సో ప్రస్తుతానికి ఉన్నదాన్ని కంపేర్ చేసుకుంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దది అండ్ ఎక్కువ మందిని తీసుకొని వెళ్తూ ఉంటుంది. కార్గో కూడా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కువ ట్రాన్స్పోర్ట్ అవుతుంది వైజాగ్ ఎయిర్పోర్ట్తో కంపేర్ చేసినట్టయితే. కానీ వైజాగ్ ఏంటంటే సీ ట్రాన్స్పోర్టేషన్ ఉంది. అంతేకాదు ఇక్కడ న్యాచురల్ పోర్ట్ కూడా ఉంది. దాని కారణంగా ఏంటంటే షిప్పుల ద్వారా జరిగే ట్రాన్స్పోర్టేషన్కి వైజాగ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అయిపోతుంది. మెయిన్గా బెంగళూరు నుంచి ఇటువైపు వెళ్ళాలనుకునేవారు, అంటే ఎవరైతే ఈస్ట్ సైడ్ ట్రావెల్ చేయాలనుకుంటారో వాళ్ళకి బెస్ట్ ప్లేస్ వైజాగే. ఎందుకంటే చెన్నై కంటే వైజాగ్ పోర్టే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది కూడా. సో వైజాగ్లో 4 ట్రాన్స్పోర్టేషన్ మెథడ్స్ ఉన్నాయి. కాకపోతే ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ మెథడ్తో కంపేర్ చేస్తే హైదరాబాద్ కొంచెం పైన ఉంటుంది, కానీ అక్కడ వాటర్ ట్రాన్స్పోర్టేషన్ మెథడ్ అనేది లేదు. సో అది మైనస్ కాబట్టి ఈ కేటగిరీలో వైజాగే టాప్లో ఉంటుందని చెప్పాలి. ఇంకా తర్వాత పాయింట్ గ్రీనరీ విషయానికి వచ్చినా కూడా వైజాగే టాప్లో ఉంటుంది. ఎందుకంటే వైజాగ్లో కొండలు చాలా ఎక్కువగా ఉన్నాయి, పచ్చదనం చాలా ఎక్కువ ఉంటుంది. దానివల్ల వైజాగ్లో గ్రీనరీ ఎక్కువ ఉంటుంది. బట్ వైజాగ్తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎంత గ్రీనరీ ఉన్నా కూడా వేడి అనేది ఎక్కువ తెలిసిపోతూ ఉంటుంది. హైదరాబాద్లో అలా కాదు, గ్రీనరీ కొంచెం తక్కువ వైజాగ్తో కంపేర్ చేస్తే. ఎందుకంటే అన్ని ఎక్కువ కొండలు అయితే లేవు కాబట్టి ఎన్ని చెట్లు నాటినా ఇంకా ఇళ్ల మధ్య ఉన్న ఖాళీ స్థలాల్లోనే నాటాలి కాబట్టి అక్కడ చెట్ల శాతం తక్కువే. సో గ్రీనరీ అయితే కొంచెం తక్కువే ఉంటుంది. దాని కారణంగా గ్రీనరీ పాయింట్ ఆఫ్ వ్యూలో వైజాగే కొంచెం ఒక స్టెప్ పైన ఉంటుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ కాస్ట్ ఆఫ్ లివింగ్లో కూడా వైజాగే తక్కువకు వస్తుంది. వైజాగ్లో కొన్ని చాలా తక్కువ రేట్లకే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్లు చూసుకున్నా కూడా వైజాగ్లోనే తక్కువ హైదరాబాద్తో కంపేర్ చేస్తే. అలాగే సరుకుల యొక్క కాస్ట్ కూడా వైజాగ్లోనే తక్కువ హైదరాబాద్తో కంపేర్ చేస్తే. ఎందుకంటే హైదరాబాద్కి అన్నింటినీ కూడా ట్రాన్స్పోర్ట్ చేయాల్సి ఉంటుంది, ఆ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. వైజాగ్కి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తక్కువ అండ్ అంతేకాకుండా దీని చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. తర్వాత ఇక్కడ ఇంకా అంత భారీ స్థాయిలో రియల్ ఎస్టేట్ అయితే గ్రోత్ అవ్వలేదు హైదరాబాద్లో అయినట్టుగా. దాని కారణంగా ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కొంచెం తక్కువగానే ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ కోర్స్ ఎడ్యుకేషన్కి అయితే మాత్రం ఆబ్వియస్లీ హైదరాబాదే బెస్ట్ ప్లేస్. ఎవరైనా సరే ఇంకా అమీర్పేట కోచింగ్ సెంటర్కి వెళ్ళిపోవాల్సిందే. అంటే అక్కడ అన్నీ ఉంటాయి. ఇంక మరి ఈ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ వైజాగ్లో కూడా కొంతవరకు ఉంది, బట్ కంపారిటివ్లీ హైదరాబాదే టాప్ పొజిషన్లో ఉంటుంది. ఎందుకంటే అక్కడ చాలా రకాల కోర్సెస్ నేర్పిస్తారు అండ్ రకరకాల ఫీచర్స్ కూడా ఉంటాయి అండ్ అక్కడ హాస్టల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. దాని కారణంగా ఏంటంటే స్టూడెంట్స్ చాలా ఈజీగా అక్కడ ఉండి చదువుకోవచ్చు, అదొక బెనిఫిట్ అయితే ఉంటుంది. తర్వాత నెక్స్ట్ పాయింట్ నైట్ లైఫ్ విషయానికి వచ్చినా కూడా హైదరాబాదే టాప్లో ఉంటుంది. ఎందుకంటే వైజాగ్లో నైట్ లైఫ్ అంటే మాక్సిమం బీచ్కి వెళ్ళి కూర్చోవడం అన్నట్టు ఉంటుంది. చాలామంది నైట్ టైం బీచ్కి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు, అది వేరే విషయం. కానీ హైదరాబాద్లో నైట్ లైఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది. నైట్ లైఫ్ అంటే జనరల్గా ఏంటి, బీచ్కి వెళ్ళి కూర్చోవడం కాదు కదా, పార్టీస్కి వెళ్ళడం, ఎంజాయ్ చేయడం, ఇవన్నీ వస్తాయి. సో అది కొంచెం అక్కడ ఎక్కువ. బట్ ఆ కల్చర్ అనేది లేకపోవడమే మంచిదిలేండి, వైజాగ్ని ఇలాగే ఉంచితేనే బెటర్. అంటే అలాంటివి ఎంజాయ్ చేయాలి, అలాంటివి ఇష్టం అనుకునే వాళ్ళకైతే హైదరాబాద్ అనేది బెస్ట్ ఆప్షన్. నైట్ లైఫ్ హైదరాబాద్లో చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత నెక్స్ట్ పాయింట్ వెదర్ విషయానికి వచ్చినట్టయితే హైదరాబాద్ వెదరే చాలా బాగుంటుంది. అంటే వైజాగ్లో బీచ్ ఉంది, దాని కారణంగా సాయంత్రం అయితే మనం బీచ్కి వెళ్ళిపోయి ఎంజాయ్ చేయొచ్చు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ వైజాగ్తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ హాట్ అండ్ హ్యూమిడ్ వెదర్ ఉంటుంది. దాని కారణంగా ఎప్పుడు ఉక్క పెడుతూ ఉంటుంది అండ్ విపరీతంగా చెమటలు పట్టేస్తాయి కూడా. కానీ హైదరాబాద్లో మనకి ఉక్కపోత కనబడదు, వేడి తెలుస్తుంది, వేడి చాలా గట్టిగా తెలుస్తుంది, కానీ ఉక్కపోత ఉండదు, చెమటలు పట్టవు. ఎంత ఎండ కాసినా కూడా చెమటలు పట్టవు. ఆంధ్ర సైడ్ వాళ్ళు ఎవరైనా హైదరాబాద్కి వెళ్ళి ఉంటే వాళ్ళకి లైట్గా చెమట పడుతుంది. ఎందుకంటే వాళ్ళ శరీర నిర్మాణ శైలి కానీ జీవన విధానం కానీ ఈ ఆంధ్ర వెదర్కి అలవాటు పడిపోయాలండి, వైజాగ్ వెదర్కి అలవాటు పడిపోయి ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం చెమట పడుతుంది. కానీ జనరల్గా అయితే అసలు అక్కడ చెమట పట్టదు హైదరాబాద్లో. వైజాగ్లో అలా కాదు, కొంచెం ఎండలో తిరిగితే చాలు విపరీతంగా చెమట పట్టేసి షర్ట్లు ప్యాంట్లు తడిసిపోతుంటాయి. ఇంకా నెక్స్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ విషయానికి వచ్చినట్టయితే రెండు కొంచెం ఈక్వల్గా ఉన్నాయనే చెప్పాలి. ఎందుకంటే ఇండోర్ షూటింగ్స్కి సెట్స్ వేసుకొని షూట్ చేసుకోవడానికి, స్టూడియోల్లో షూట్ చేసుకోవడానికి హైదరాబాద్ని వాడతారు. అంటే హైదరాబాద్లో ఏంటంటే చాలా స్టూడియోస్ ఉన్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ 2 ఉన్నాయి, రామానాయుడు స్టూడియోస్ 2 ఉన్నాయి, రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది, సారథి స్టూడియో ఉంది, పద్మాలయ స్టూడియో ఉంది అండ్ ఇది కాకుండా ఇంకా చాలా రకాల చిన్న స్టూడియోస్ కూడా ఉన్నాయి. దానివల్ల సీరియల్స్ కానీ షోస్ కానీ ఇలాంటివన్నీ మ్యాక్సిమం అక్కడే షూట్ అవుతూ ఉంటాయి. ఏవో 1-2 సీరియళ్ళు మాత్రమే వైజాగ్ సైడ్ షూట్ అవుతూ ఉంటాయి. ఇంకా పెద్ద సినిమాలకి సెట్లు వేసి షూటింగ్ చేయాల్సి ఉంటుంది. అలాంటి వాటిని కూడా రామోజీ ఫిల్మ్ సిటీలోనే సెట్ వేసి షూట్ చేస్తుంటారు. లేదంటే మరీ ఎక్కువగా అవుట్డోర్లు కావాలంటే వేరే కంట్రీస్కి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ జనరల్గా మంచి న్యాచురల్ ప్లేసెస్ కావాలి, అవుట్డోర్ లొకేషన్స్కి తక్కువ కాస్ట్లోనే కావాలనుకుంటే వైజాగ్ అనేది బెస్ట్ ఆప్షన్. కాబట్టి చాలామంది వైజాగ్కి ప్రియారిటీ ఇస్తూ ఉంటారు. చాలా సినిమాలు వైజాగ్లో షూట్ అయ్యాయి. కొంతమందికి అయితే వైజాగ్ సెంటిమెంట్ కూడా, అంటే కొంతమంది హీరోలు ఆల్రెడీ చెప్పారు కూడా వాళ్ళ సినిమాలో ఒక సీన్ అయినా వైజాగ్లో షూట్ చేయాలి, అప్పుడే వాళ్ళ సినిమా హిట్ అవుతుందని వాళ్ళకి నమ్మకం ఉందని. సో వైజాగ్లో ఏంటంటే షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి, బాగానే జరుగుతూ ఉంటాయి.
అండ్ వైజాగ్లోనే కాదు, ఆంధ్రాలో కొన్ని ఏరియాస్లో బాగానే జరుగుతూ ఉంటాయి. బట్ వైజాగ్లో ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో. అండ్ తెలంగాణలో కూడా వేరు ప్రాంతాల్లో జరుగుతుంటాయి. హైదరాబాద్లో చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో రెండు సమానంగానే ఉన్నాయని చెప్పాలి. ఏదైనా ఒక్క విషయంలో మనం కంపేర్ చేయాలంటే ఆ ఫిల్మ్ ఇండస్ట్రీ జనరేట్ చేసే రెవెన్యూ ఉంటుంది కదా, ఆ రెవెన్యూ జనరేషన్లో మాత్రం హైదరాబాదే ఒక 10% పైన ఉంటుంది. ఎందుకంటే అక్కడ స్టూడియోస్ అండ్ సినిమాలు, తర్వాత సీరియల్స్, షోస్ ఇవన్నీ అక్కడే షూట్ అవుతాయి కాబట్టి ఒక 10% రెవెన్యూ ఎక్కువ జనరేట్ అవుతుంది అక్కడ. బట్ షూటింగ్స్ పరంగా అయితే మాత్రం ఆల్మోస్ట్ ఓకే అని చెప్పాలి. ఇక్కడ కూడా రామానాయుడు స్టూడియో ఉంది భీమిలి దగ్గరలో. అండ్ ఇంకొన్ని స్టూడియోస్ కట్టే ఆలోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ పాయింట్ షాపింగ్ విషయానికి వచ్చినా కూడా హైదరాబాదే టాప్లో ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే హైదరాబాద్ని పిలవడమే సిటీ ఆఫ్ పెరల్స్ అని పిలుస్తారు. ఎందుకంటే అక్కడ పెరల్స్ అనేవి అంత ఎక్కువగా దొరుకుతాయి. మెయిన్గా చార్మినార్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. అక్కడ మట్టి గాజులు, ముత్యాలు ఈ రెండు చాలా ఫేమస్. షాపింగ్కి చార్మినార్ మాత్రమే కాదు, హైదరాబాద్లో చాలా ప్లేసెస్ చాలా పాపులర్. అంటే షాపింగ్కి పర్టికులర్గా కొన్ని ఏరియాలు చాలా ఎక్కువగా డెడికేట్ చేయబడ్డాయి. వైజాగ్లో జగదాంబ ఏరియా చాలా అంటే చాలా హెవీగా డెడికేట్ చేయబడింది షాపింగ్కి. కానీ అలాంటి ఏరియాస్ హైదరాబాద్లో ఒక 5-6 వరకు ఉంటాయి. అంతేకాకుండా మాల్స్, పెద్ద కంపెనీస్, పెద్ద షాపింగ్ మాల్స్ ఇవన్నీ చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి మనకు ఆ ప్రాంతంలో. సో హైదరాబాద్లో షాపింగ్ అనేది కొంచెం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందనే చెప్పాలి. అండ్ అక్కడ వైడ్ వెరైటీస్ ఆఫ్ ట్రెండ్స్ కూడా దొరుకుతాయి వైజాగ్తో కంపేర్ చేసినట్టయితే. అండ్ నెక్స్ట్ పాయింట్ స్కై స్క్రాపర్స్, అంటే ఎత్తైన బిల్డింగ్స్, హై రైజ్ బిల్డింగ్స్ అని కూడా అనొచ్చు వాటిని. ఈ స్కై స్క్రాపర్స్ విషయానికి వచ్చినా కూడా హైదరాబాదే టాప్లో ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్లో సుమారుగా ఒక 150-200 వరకు స్కై స్క్రాపర్స్ అయితే ఉంటాయి. ఇంకా ఎక్కువే ఉంటాయి. నేను ఒక రఫ్ ఎస్టిమేషన్ మాత్రమే చెప్తున్నాను. స్కై స్క్రాపర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. వైజాగ్లో హార్డ్లీ ఒక 10 స్కై స్క్రాపర్స్ కూడా ఉండవు. అండ్ ఫర్దర్గా కడుతున్నారు, ఇంకా చాలా స్కై స్క్రాపర్స్ అయితే కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. బట్ అవన్నీ కూడా పూర్తి అవ్వడానికి ఖచ్చితంగా టైం అయితే పడుతుంది. బట్ ఏదైనా కూడా హైదరాబాద్ నెంబర్ని అయితే రీచ్ అవ్వడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే హైదరాబాద్లో ఊరి చివరి ప్రాంతాలు, మెయిన్గా నార్సింగ్ లాంటి ఏరియాలు, ఎల్బీ నగర్ లాంటి ఏరియాలు ఇవన్నీ కూడా చాలా బాగా డెవలప్ అయిపోయి ఇప్పుడు ఆ ప్రాంతంలో చాలా భారీ సంఖ్యలో స్కై స్క్రాపర్స్ వచ్చేస్తున్నాయి. సో అవి ఇంకా పెరుగుతాయి తప్ప తగ్గదు. అండ్ సారీ, ఇందాక రోడ్ నెట్వర్క్ విషయంలో ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. నార్సింగ్ అంటే గుర్తొచ్చింది. హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ ఉంది, వైజాగ్లో ఆ ఔటర్ రింగ్ రోడ్ కైండ్ ఆఫ్ రోడ్స్ అయితే లేవు. ఒకటైతే ఉంది, అంటే అనకాపల్లి అనంతపురం బైపాస్ రోడ్ ఉంది. బట్ అది రింగ్ రోడ్ కిందకి రాదు. అండ్ అది కూడా కొంతవరకు యూజ్ఫుల్లే. ఇంకా పోలీస్ సిస్టమ్ అండ్ సెక్యూరిటీ సిస్టమ్ విషయానికి వచ్చినట్టయితే హైదరాబాద్లో సెక్యూరిటీ సిస్టమ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే సైబరాబాద్ ఉంది అక్కడ. ఆ సైబరాబాద్లో ఆన్లైన్ సెక్యూరిటీ సిస్టమ్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. అంత అద్భుతమైన సెక్యూరిటీ సిస్టమ్ ఇక్కడ లేదు ప్రస్తుతానికైతే. మేబీ ఫర్దర్గా రావచ్చేమో, ప్రస్తుతానికైతే లేదు. బట్ వస్తే బాగుంటుంది, ఎందుకంటే అది టాప్ క్లాస్ సెక్యూరిటీ సిస్టమ్. అండ్ కేబీఆర్ పార్క్ దగ్గర కట్టిన బిల్డింగ్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందనే చెప్పాలి. అండ్ కేబీఆర్ పార్క్ అంటే గుర్తొచ్చింది, న్యాచురల్ అట్రాక్షన్స్లో కేబీఆర్ పార్క్ గురించి చెప్పడం మర్చిపోయాను. సో హైదరాబాద్లో కేబీఆర్ పార్క్ ఉంటుంది, పెద్దదే కానీ మరీ అంత పెద్దది కాదు. వైజాగ్లో కంబాలకొండ ఉంటుంది కదా, అంత పెద్దది అయితే కాదు. కాకపోతే ఇది కూడా మంచి వైల్డ్ లైఫ్ పార్క్ అనే చెప్పాలి. దీంట్లో కూడా చాలా రకాల మంచి యానిమల్స్ ఉంటాయి, నెమళ్ళు ఉంటాయి, ఇవన్నీ కూడా రెగ్యులర్ కనబడుతూ ఉంటాయి అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా. ఇక జూ పార్కులు అంటే అలాగే 2 ప్రాంతాల్లోనే ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ జూ పార్క్ ఉంది, అక్కడ జూ పార్క్ ఉంది. ఇంకా ఫైనల్ పాయింట్ టెంపుల్స్ విషయానికి వచ్చినట్టయితే వైజాగ్లో సింహాచలం నరసింహస్వామి ఆలయం ఉంది, కనకమహాలక్ష్మి దేవి టెంపుల్ ఉంది. తర్వాత ఇంకా చాలా రకాల టెంపుల్స్ ఉంటాయి. రుషికొండ దగ్గర కూడా రీసెంట్గా టీటీడీ వాళ్ళ యొక్క టెంపుల్ని అయితే కట్టారు. ఇస్కాన్ వాళ్ళ యొక్క టెంపుల్ కూడా ఆల్మోస్ట్ రెడీ అవుతుంది, అంటే ఆల్మోస్ట్ పూర్తి అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ మొన్న రీసెంట్గా జరిగిన కృష్ణాష్టమికి అక్కడ వేడుకలు కూడా జరిగాయి. కాకపోతే ఇంకా కొంత వర్క్ అయితే పెండింగ్లో ఉంది, ఇంకా పూర్తిగా ఓపెన్ అవ్వడానికి అయితే టైం పడుతుంది. బట్ ఉంది. ఇదే కాదు, ఇంకా చాలా రకాల టెంపుల్స్ అయితే ఉన్నాయి. అండ్ వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచి ఫేమస్ టెంపుల్స్ అయితే ఎక్కువే ఉన్నాయి. ఇంకా హైదరాబాద్ విషయానికి వచ్చినట్టయితే అక్కడ కూడా చాలా ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి. అంటే పెద్దమ్మ తల్లి టెంపుల్ ఉంది, బిర్లా మందిర్ ఉంది, చిలుకూరు బాలాజీ టెంపుల్ ఉంది, అక్కడ కూడా టీటీడీ టెంపుల్ ఉంటుంది. తర్వాత కేబీఆర్ పార్క్ దగ్గరలోనే పూరి జగన్నాథ స్వామి ఆలయం లాగా సిమిలర్గా ఉన్న ఒక టెంపుల్ ఉంటుంది. ఇలాగ చాలా అద్భుతమైన టెంపుల్స్ ఉన్నాయి. సో టెంపుల్స్ పరంగా రెండు కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ అనే చెప్తాను నేను, ఎందుకంటే అక్కడ కూడా చాలా పాపులర్ టెంపుల్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా చాలా పాపులర్ టెంపుల్స్ ఉన్నాయి. సో టెంపుల్స్ పరంగా 2 ఏరియాలు కూడా ఈక్వల్ అనే చెప్పాలి. సో ఓవరాల్గా నేను చెప్పే మాట ఒకటే, హైదరాబాద్ అనేది మ్యాన్ మేడ్ క్రియేషన్, వైజాగ్ అనేది గాడ్స్ ఓన్ క్రియేషన్. అంటే వైజాగ్ని దేవుడే సృష్టించాడు. అలాగా న్యాచురల్ పోర్టు, న్యాచురల్ బీచ్, న్యాచురల్ అందాలు ఇవన్నీ దేవుడు సృష్టించాడు. హైదరాబాద్లో ఉన్న అద్భుతాలని మనుషులు సృష్టించారు. బేసిక్గా ఆంధ్రప్రదేశ్లో పాలిటిక్స్ కారణంగా చాలామంది యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడరు, కానీ తెలంగాణకి చెందిన ఏ ఒక్కరిని అడిగినా కూడా ఒకటే మాట చెబుతారు, హైదరాబాద్ డెవలప్ అయిందంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల ఏం చెప్తారు. ఈవెన్ కేటీఆర్ గారు కూడా ఒప్పుకుంటారు. అంటే వాళ్ళకి అక్కడ ఇబ్బంది ఏమీ లేదు కాబట్టి వాళ్ళు ఒప్పుకుంటారు. ఇక్కడ ఎందుకు ఒప్పుకోరంటే ఇక్కడ పాలిటిక్స్ నడుస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఒప్పుకోరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సైడ్.
బట్ హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారి విజన్ కారణంగా, ఆ విజన్ 2020 అనే పాయింట్ కారణంగా ఐటీ సెక్టర్ పరంగా చాలా బాగా డెవలప్ అయింది. అండ్ లాస్ట్ 8 ఇయర్స్లో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కూడా చాలా బాగా డెవలప్ చేశారు దాన్ని. సో అందుకే అంటున్నా, హైదరాబాద్ అనేది మ్యాన్ మేడ్ క్రియేషన్. చాలా అంటే చాలా అద్భుతంగా మనుషుల చేత క్రియేట్ చేయబడిన ఒక అద్భుతం. వైజాగ్ ఏంటంటే న్యాచురల్గా భగవంతుడి చేత క్రియేట్ చేయబడిన ఒక అద్భుతం. వైజాగ్లో రీసెంట్ టైమ్స్లో పెద్దగా చెప్పుకోదగిన విధంగా, అంటే నోటబుల్ చేంజెస్ అంటారు కదా, అలాంటి చేంజెస్ అయితే డెవలప్మెంట్లో పెద్దగా ఏమీ రాలేదు. ఫర్దర్గా వస్తాయి అని అయితే ఎక్స్పెక్ట్ చేద్దాం. సో గాడ్స్ ఓన్ క్రియేషనా, మ్యాన్ మేడ్ క్రియేషనా, మీరు దేనికి ఓటేస్తారు? మీకు ఏ సిటీ అంటే బాగా ఇష్టం? మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ఏమైనా పాయింట్స్ మిస్ అయ్యాను అనుకున్నట్టయితే వాటి గురించి కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ చాలా పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తాం కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్.